మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి 15 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగిందని, త్వరలోనే ప్రహరీ గోడ నిర్మాణం పనులు చేపడతారని రుద్రారం గ్రామ సర్పంచ్ సంతోష నవీన్ కుమార్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా కూలిపోవడంతో పాఠశాల ప్రహరీ గోడను స్థానిక సర్పంచ్ సంతోష్ నవీన్ కుమార్ పరిశీలించారు. విద్యార్థులు ప్రహరీ గోడ వైపు వెళ్లకుండా అడ్డుగా చెట్టు కొమ్మలు వేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి 15 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగిందని, వెంటనే పనులు చేపట్టడం జరుగుతుందని, పనులు చేపట్టి పూర్తయ్యేంత వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రహరీ గోడ వైపు రాకూడదని సూచించారు. పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయినందున విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్లకూడదని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష నవీన్ కుమార్ తో పాటు పంచాయతీ కార్యదర్శి సుహాసిని, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రుద్రారం పాఠశాలలో ప్రహరీ గోడ కూలిపోవడం జరిగింది. నిన్న పడిన వర్షాలకి ఈ ప్రహరీ గోడకి 15 లక్షల రూపాయల నిధులు మన మైనంపల్లి రోహిత్ గారు మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే ఈ ఆవార్ గోడని పునర్నిర్మాణం చేయగలుగుతాము. అప్పటి వరకు టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఈ ప్రహరీ గోడ సైడ్ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రహరీ గోడ సైడు విద్యార్థులు రాకుండా చెట్లు కొమ్మలు వేయడం జరిగింది. ఈ ప్రహరీ గోడ సైడు విద్యార్థులు రాకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.